ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, నీవు నడుచు మార్గమును సరళం చేయుము, అప్పుడు నీ మార్గముల నీవు స్థిరములగను. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 26వ వచనము. మనం నడుచు మార్గాలు సరళం చేసుకోవాలంట. సరళము అంటే సూటిగా లేదా నిజమైనది, నీతి కలిగినది అనవచ్చు. చాలా మందికి వారు నడిచేది వంకర త్రోవలోనైనా సరే వారికి మాత్రం అది సరళమైనదిగానే మంచిదిగానే అనిపిస్తుంది. కానీ దేవునికి తెలుసు మనం అందరం నడిచే మార్గాలు ఎలాంటివో అని. కాబట్టి మన సొంత నిర్ణయం కాదు, మన సొంత ఆశ కాదు, కానీ దేవుని చిత్తానుసారమైన మార్గంలో నడవాలి. దేవుని వాక్యానికి అనుగుణంగా మన జీవితం ఉండాలి. అప్పుడు మన మార్గాలన్నీ స్థిరపరచబడతాయి. దేవుడు ఒక విషయాన్ని స్థిరపరిచాడు అంటే దాన్ని ఎవరూ కదల్చలేరు. దేవుడు మన ఎడల తన ఉద్దేశాలను స్థిరపరచాలి అంటే, దేవుని కార్యాలు మన ఎడల జరగాలి అంటే మనం మన మార్గాలను సరళం చేసుకోవాలి. మనం నడుచు మార్గాలను జాగ్రత్తగా పరిశీలించుకుంటూ విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళాలి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.